వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. ఎలక్షన్ కమిషన్ రాజీ పడింది. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరిగిందని, ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. అయితే ఈ వాక్యాల్లో నిజమెంత? బీజేపీ ఎలా స్పందించింది? ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతుంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా భారత్లో పాలనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. బోస్టన్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీ పడిందని సంచలన ఆరోపణలు చేశారు. 2024 నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు. సిస్టంలో ఏదో తప్పు జరుగుతోందని, మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారని ఆరోపించారు. సాయంత్రం 5:30 గంటలకు ఓటర్ల సంఖ్య 1 చెప్పారు. 7:30 గంటలకు 65 లక్షల మంది ఓటు వేశారని అన్నారు. ఇది ప్రాక్టికల్ గా అసాధ్యమని రాహుల్ అన్నారు. ఒక్కో ఓటరు ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. 65 లక్షల మంది ఓటు వేయాలంటే రాత్రి 2 గంటల వరకు ఓటర్లు లైన్లో ఉండాలి. కానీ అలాంటిది జరగలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాము వీడియో ఎవిడెన్స్ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి నిరాకరించిందని, అంతేకాకుండా ఇకపై వీడియో ఎవిడెన్స్ అడగకుండా చట్టాన్ని మార్చేశారని రాహుల్ ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ మహావికాస్ అఘాడీ నాయకులు ఎలక్షన్ కమిషన్ పై ఇలాంటి ఆరోపణలే చేశారు. 2024లో మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి 230 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 16, శివసేన 20 సీట్లు, ఎన్సీపీ 10 సీట్లు మాత్రమే గెలిచింది. రాహుల్ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. మహారాష్ట్రలో ఓటర్ల జాబితా మార్పులపై 2025 జనవరిలో జరిగిన స్పెషల్ సమ్మరీ రివిజన్ లో కేవలం 89 అప్పీల్స్ మాత్రమే వచ్చాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. 9.7 కోట్ల ఓటర్లలో ఇంత తక్కువ అప్పీల్స్ ఉంటే ఓటర్ల జాబితా సరైనదే అని భావించాలని పేర్కొంది. రాహుల్ చెప్పిన 65 లక్షల ఓట్ల పెరుగుదల ఆరోపణలు ఈసీ తోసిపుచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ శాతం 58.22% ఉంటే చివరికి 66.05% పెరిగిందని తెలిపింది. ఇది పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సాధారణమని ఎలక్షన్ కమిషన్ వివరించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మరింత తీవ్రంగా స్పందించింది. రాహుల్ విదేశాల్లో భారత ఎన్నికల సంస్థలను అవమానిస్తున్నారని, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్ రాజీ పడలేదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ దేశద్రోహి అని, విదేశాల్లో భారత ఎన్నికల సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీలు జైలుకు వెళ్తారని హెచ్చరించారు. రాహుల్ భారత్ ను అవమానిస్తున్నాడని, నిజంగా రాహుల్ భారతీయుడా లేక ఇటాలియనా అని ప్రశ్నించారు శివసేన నాయకుడు రాజు వాగ్మారే. అయితే బీజేపీ రాజకీయ కారణాలతో రాహుల్ ను టార్గెట్ చేస్తోందని, మోదీ కూడా విదేశాల్లో ప్రతిపక్షాలను విమర్శించారని సమర్థించుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు.